ఈరోజు ఎంతోమంది దేవుని లేకుండా జీవితాన్ని గడిపేద్దామని చూస్తున్నారండి. ఆయన శక్తికి లోబడకుండా జీవించాలని ముందుకెళ్ళిపోదాం అనుకుంటారండి. సొంత శక్తి, సొంత బలము, సొంత తెలివితేటలను బట్టి జీవిద్దాం అనుకుంటారు. బైబిల్ అంటుంది అది కుదరదు. సింహాసనం పైన దేవుడు ఉండాలి. జీసస్ క్రైస్ట్ అపాన్ ద థ్రోన్, ఓన్లీ దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. అప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. దేవుని వాక్యంలో ఇలా ఉంటుందండి. సామెతలు 3:5-7 వరకు చదివితే, సామెతలు Proverbs chapter 3 verse 5 to 7. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో, దేంటంట? నీ పూర్ణ హృదయముతో, నీ స్వబుద్ధిని కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ మైండ్, నాట్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. పూర్ణ మనస్సుతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా మీద నమ్మకం ఉంచండి. ఇంగ్లీష్లో అయితే ఇలా చక్కగా ఉంటుంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ దై హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇంకా నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఈరోజు మనుషుడికి ఎలాగైపోతుందంటే, స్వబుద్ధి మీద వద్దయ్యా, దేవుని మీద పూర్ణ హృదయంతో ఆధారపడాయి అంటే, ఈరోజు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ 21st centuryలో మనుషుడికి ఎలాగైపోయిందంటే, మనుషుడి ఉద్దేశం ఎలాగుందండి, ఎవరన్నా దేవుని నమ్ముకున్నారో ప్రార్థన చేస్తారంటే జీవితంలో ఏమి చేతకాని వాడు, ఓడిపోయిన వాడు, ఏది జయించలేని వాడు అన్నట్టుగా మనుషులు భావిస్తున్నారు. మీరు అలాగ భావిస్తున్నారా? ఎందుకంటే మనుషుడి ఉద్దేశం ఏంటంటే, వాడు చేయగలిగినంత చేసి, వాడు తలంచగలిగినంత తలంచి, వాడి శక్తి బలం అంతా అయిపోయిన తర్వాత చివరికి ఇంకా నాకు ఏమి కుదరదు, ఎవరో దేవుడు ఉన్నాడంట, ఏదో సహాయం వస్తుందంట, మనకి ఎలాగో కుదరలేదు కదా, మనకి కుదరందని ఆయన ఏదో అద్భుతం చేస్తాడంట, ఆయన మీద ఆధారపడదాంలే అని అనుకుంటున్నాడు. నో నో, ఈరోజు లోకానికి అర్థం కావట్లేదు దైవశక్తి ఏంటో. ఎందుకంటే దైవ జనులను పిలబడుతున్న వారు దైవశక్తిని కనబరుస్తలేదు కాబట్టి. దైవ జనులు అన్నప్పుడు కేవలం సేవకులు మాత్రం కాదు, దైవ జనాంగంగా పిలబడుతున్న వారు కూడా దైవ జనాంగంగా పిలబడుతున్న వారి జీవితంలో దైవ కార్యాలు జరుగుతున్న లోకం చూడట్లేదండి. తప్పు మనది, వారిది కాదు. రుజువు చూపించాల్సింది మనదే. మన వెలుగు వెలగాలి, మన అధికారం కనబడాలి, మన ప్రార్థనలో క్రియ జరగాలి, మన జీవితాన్ని బట్టి ఇతరులు ఆకర్షితులు అవ్వాలి. బట్ వీఆర్ పవర్లెస్ అండ్ వీఆర్ సేయింగ్, ఓ గాడ్ ప్లీజ్ హెల్ప్. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఇస్ నాట్ ద ఆల్టర్నేటివ్ ఫర్ యువర్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. గాడ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. దేవుడే నిరీక్షణ ఆధారం అండి. దేవుడు మాత్రమే సమస్తం నెరవేర్చగలిగిన దేవుడు అండి. ఎందుకంటే దేవుడు అక్కడ తెలియజేస్తుంది, మనుషుడు ఏమన్నా తలంచంట, ఏమన్నా అనుకోవచ్చంట, ఎంత ప్లాన్ చేయొచ్చంట, ఎంత ఏం చేసినా చివరికి దేవుని చిత్తం మాత్రమే జరుగుతుందంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మీరు నిజంగా ఆయన చేతుల్లో సమర్పించిన వారైతే, ఆయన చిత్తంలో నడిచేవారైతే, ఆయన కొరకు జీవించేవారైతే, మీ జీవితంలో ఎప్పుడు దారి తట్టే అవకాశం ఉండదు. మీరు ఎన్ని తలంచినా, ఏది చేసినా నిశ్చయంగా మీరు ఆయన చేతుల్లో ఉంటే ఆయన చిత్తం మాత్రమే జరిగిస్తారు. మీరు ఏదో చిన్న తలస్తారేమో కానీ ఆయన ఉద్దేశించినవి గొప్పది. వెన్ యూ అన్ప్యాక్ ఇట్, యూ విల్ రియలైజ్ sometimes, not just sometimes, often many times, great gifts come in small packages. అర్థమవుతుందా? నేను ఇంత పెద్ద టెడీ బేర్ అవ్వచ్చు, అర్థమవుతుందంటే అది 4,000 3,000కి ఒక టెడీ బేర్ వస్తుంది. ఇంత పెద్ద టెడీ బేర్ మీ చేతుల్లో పెట్టి, ఇంత పెద్ద టెడీ బేరా అనొచ్చు, ఇంత పెద్ద గిఫ్టా అనొచ్చు. అదే సమయంలో కేవలం ఒక డైమండ్, వాల్యుబుల్ డైమండ్, జస్ట్ ఇంత చిన్న బాక్స్లో అవ్వచ్చు మీకు. ఏంటి ఇంతేనా, ఇదేనా? నో 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 నో, యూ నీడ్ టు అన్ప్యాక్ అండ్ సీ వాట్ ఈస్ ఇన్ ఇట్. నువ్వు బయట గంభీరంగా ఉందామనుకుంటున్నావు కానీ దాన్ని బట్టి ఏ విలువ లేదు. అదే నీకు చిన్నగా ఉందేమో అనుకుంటున్నావు కానీ అది ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్నది ఘనమైనది. అది నీ జీవితకాలం కావాలంటే పోషించగలిగిన డైమండ్స్ కూడా ఉంటాయి. మన దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తానికి అనేక సార్లు చిన్న ప్యాకేజెస్ ఇస్తాడండి. కానీ ఆ చిన్న ప్యాకేజెస్ విశ్వాసంతో వెన్ యూ అన్లీష్, యూ విల్ సీ గ్రేట్ వాల్యూ ఇన్ ఇట్. బట్ ఇట్ టేక్స్ ఫెయిత్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్. దేవుడు నాకు చెప్తుంది, నీ స్వబుద్ధి మీద ఆధారపడక అన్ని విషయంలో ఇంకా మాట చదివితే 6వ వచనంలో చదివితే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలు, ఎప్పుడు ఆయన మీద ఆధారపడితే మాత్రమే మీ త్రోవలు సరళం అవుతాయంట. గో ఆన్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇది చెప్పేది ఎవరండి? ప్రపంచంలో జ్ఞాని పిలవబడిన సొలొమోన్ అండి.
నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోద్దయ్యా. ఆయన అంటున్నాడు, నేను జ్ఞానిని నేను అనుకోండి బాబు. నిజమైన జ్ఞాని గొప్ప జ్ఞాని అని అనుకోడండి. జ్ఞానం లేని వారే జ్ఞానవంతులు అని ఫీల్ అయిపోతారు. చిన్నపిల్లడిని చూడండి, ఏదైనా కొంచెం వాడికి తెలిసింది, ప్రారంభం తెలిసి ఉంటుంది అంటే ముగింపు తెలీదు. ప్రారంభం తెలిసింది చెప్తాను, ఐ నో అంటాడు. ఏంట్రా యు నో, నీకు తెలియదురా, ఐ నో. క్యాండిల్ మా పిల్లోడికి, మా ఇంట్లో క్యాండిల్స్ పెడతా, క్యాండిల్ వెలిగిస్తా ఉంటే వాడు వచ్చి పరిగెత్తున్నా, ఐ విల్ డూ ఇట్, ఐ డో, రే అది కాలుతుంది, ఐ నో. సరే నోవా, నేను ఎప్పుడు వదులుతా. ఎందుకంటే లైఫ్లో మంచి లెసన్స్ ఎప్పుడు పాఠాలు ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటే లైఫ్ లాంగ్ వాల్యూ ఉంటుంది. అవును కదా. నా ఇంట్లో ఏం లేదు, చిన్న ఒక లైటర్ స్విచ్ లాగా ఉంటుంది, అది నొక్కితే లైట్ వస్తుంది. మ్యాచ్ బాక్స్లో వాడను కానీ వాడు ఆ క్యాండిల్ వెలిగిస్తానికి ఐ నో రే అక్కడ పైన చేయి పెట్టద్దురా, కాలుతుంది, అక్కడ కాలుతుంది. నువ్వు ఆడు ఏం చేశాడు, ఇట్లా వెలిగించి క్యాండిల్ ఇట్లా పెడతాను, తీసి ఇక్కడ పెట్టుకున్నాడు. నేను ఏం చేయమంటావు, నేర్చుకో. ఈసారి పెడతావా? ఇప్పుడు ఈసారి పెడతానికి అనుమతిస్తా. ఏం చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అయ్యో బాబోయ్, చెయ్యి బాబు ఇచ్చి పెడితే కాలుతుంది కాబట్టి భద్రంగా పెట్టి, డాడీ యు హోల్డ్ ఇట్, నా చేతిలోకి ఇచ్చి తీసుకెళ్ళి పెడతాడు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ లెర్నింగ్. నీవు జ్ఞానివి అని అనుకోద్దయ్యా, పడతాయి జాగ్రత్త. అది దేవుడు నాకు తెలియజేస్తుంది. నీవు ఏదో అన్నీ తెలుసు అనుకోద్దు. దెబ్బ వచ్చిన తర్వాత దేవా అని అరుస్తావు. మనుషులంతా పడకేసేంతవరకు పైకి చూడంట. కొంతమంది అలాగే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కిందే 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 చెప్తా ఉంటే మా నాన్నగారు చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. ఒక రాజకుమారుని అంట బంధించి ఎక్కడో తీసుకెళ్ళి దాచిపెట్టారంట. ఆయన ఒక మేడ మీద నుంచి ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చారంట. మొత్తం ఆ సైన్యం మొత్తం చూసి మధ్యలో ఎవడో ఒకడు వెళ్తాం చూశాడంట. వాడిని పిలుస్తానికి అంటే వాడి కింద ముందు వెనకాల చూసుకుని వెళ్ళిపోతున్నాడంట. సరే వీడి గిట్ట కాదు అని ఆయన చేతిలో ఉన్న మంచి డైమండ్ నెక్లెస్ని తీసి, బ్రాస్లెట్ని తీసి కిందకి వేసాడంట. ఆయన ముందు ఇట్లా పడిందంట. పడిన వెంటనే ఇట్లా చూసి ఇంక అక్కడే ఉన్నాడు. నాకు బ్రాస్లెట్ దొరికింది, ఇంకా వేరేమైనా దొరుకుతుందా? ఒరే బుస్స అంటే పైకి చూడట్లే, ఇంకా ఫాస్ట్గా చూస్తున్నాడంట, సౌండ్ వస్తుందని. సరే ఆయన ఉంగరాన్ని తీసేసాడంట. ఉంగరం దొరికాడు. ఇంకేమైనా ఉంటుందా? కేక్ వేస్తా ఉంటే ఎంతసేపు చూడలే. ఈయన చూసి చూసి పక్కన ఒక రాయి ఉంటే రాయి తీసి ఒక కొట్టు కొట్టాడంట. రాయి పడిన వెంటనే అబ్బా అప్పుడు పైకి చూశాడు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలకి దేవుడిని చూడరు. ఆశీర్వాదం దేవుడు అయిపోయింది. ఆశీర్వాదం స్థానంలో దేవుడిని పెట్టేస్తుంది, దేవుని స్థానంలో ఆశీర్వాదాన్ని పెట్టేస్తున్నారు. ఎంతోమంది దుఃఖకరమైన విషయం అండి. దేవుడు ఏదైనా ఒక బహుమానం వస్తే ఆ బహుమానమే దేవుడు. దేవుడికి సమయం లేదు. దేవుడు మీకు ఉద్యోగం ఏడిచారు, ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం దేవుడు అయిపోయాడు. దేవునికి సమయం లేదు. ఉద్యోగం వస్తే ముందు మాత్రం ఉపవాస ప్రార్థనలు అన్నీ కరెక్ట్గా అంటం చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునికి టైం లేదు. సారీ, ఉద్యోగం పోతే ఇంకోటి వాళ్ళడా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పాడు కదా దేవుడు. పరీక్షించి చూడలేరా? వద్దండి, ఛాన్స్ తీయలేమండి. నా కుటుంబం ఉందండి పోషించుకుంటాను. ముందేమైంది ఆ కుటుంబం? ఎవరు పోషించారు? ఎందుకంటే మనుషుడికి దేవుని స్థానంలో వస్తువులు, వ్యక్తులు, కార్యాలు, క్రియలు ఇవి ఎక్కువైపోతున్నాయి. దైవ స్థానం దేవుందే అండి. నీ సొంత దృష్టిలో నీవు జ్ఞాని అనుకోద్దు, నాశనం అయిపోతుంది. జాగ్రత్త. దేవుడు నాకు తెలియజేస్తూ ఉంటుంది, మనుషుడు ఎంత ప్రయాసపడినా కూడా దేవుడు సహాయం చేయకపోతే వ్యర్థమేనండి. ఎందుకంటే సామ్స్ 127 కీర్తనలు 127 ఒకటి చదువుదామా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే ఏంటి? దేవుడు లేకుండా ఏ కార్యము జరిగినా కూడా ఇల్లు కట్టదని లేదు అక్కడ. ఇల్లు కట్టి ముగిసదని లేదు అక్కడ. ఇల్లు కట్టచ్చేమో కానీ కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఇంకా యెహోవా పట్టణంను కాపాడని ఎడల, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే నువ్వు రాత్రంతా మేలుకొని ఉంటాం కూడా వ్యర్థమే. మీరు వేకువనే లేచి 2 ఉద్యోగాలు చేసి కావాల్సినంత డబ్బులు సంపాదించి
అక్కడికి ఇక్కడికి పోరాడి అప్పులు తీరుద్దామని ప్రయాసపడినా కూడా అది వ్యర్థమే. తిండికి బువ్వకి అది ఇది అని కష్టపడి ఇంటిని మంచిగా చూసుకోదామని ఆశపడినా అది వ్యర్థమే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వేదో పెద్ద కార్యం చేస్తే కాదు, నన్ను కలిగి ఉండు, నేను లేకుండా మీరు ఏది చేయలేరు. అందుకని యేసుప్రభు మంచి మాట చెప్తాడండి, నాకు దూరముగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడండి యేసుప్రభు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు యేసుప్రభు. అపార్ట్ ఫ్రమ్ మీ, బీయింగ్ ఫార్ ఫ్రమ్ మీ, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈరోజు మీరు యేసు లేకుండా ఏది చేస్తానికి ప్రయత్నం చేస్తున్నా అది వేస్ట్, శూన్యమే, అది సొన్నే అది. ఎందుకంటే ఇక్కడ ఏం తెలియబడుతుంది చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏంటంట? వారు కష్టపడినప్పుడు కాదు, వారు పరిగెత్తినప్పుడు కాదు, వారు ప్రయాసపడినప్పుడు కాదు, వారు వేకువనే లేచినప్పుడు కాదు, ఆయన ప్రియులు నిద్రిస్తూ ఉంటే ఆ ప్రియులకు కావాల్సింది ఏందో ఆయన ఇస్తాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? కానీ దేవుడు మీ రాజుగా ఉన్నాడా? నిజ దేవుణ్ణి కలిగి ఉన్నారా?